అందరికీ జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. ఈరోజు నేను చెప్పబోయేటువంటి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి విశిష్టత వింటే ఎంతో పుణ్యం చేసుకున్నవారు మీరవుతారు. వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు భక్తులకు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. యమధర్మరాజును ఎదిరించాల్సిన అవసరం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తిరుమల వంటి వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం కోరుకుంటారు. ముక్కోటి దేవతల దర్శనం ఈ మాసంలో అందరూ చేసుకుంటారు. ఈ రోజున 3 కోట్ల దేవతలు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును స్తుతిస్తారని, అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని చెబుతారు. ఈ ఏకాదశి రోజున మాత్రమే వైష్ణవ దేవాలయాల్లోని ఉత్తర ద్వారం తెరవబడుతుంది. ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజించేవారు యమలోకానికి వెళ్లకుండా నేరుగా వైకుంఠాన్ని చేరుకుంటారని, సకల పాపాల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునికి భగవద్గీతను బోధించి ఈ ఏకాదశి రోజునే బోధించాడని, ఈ ఏకాదశి రోజునే అని అందరూ నమ్ముతారు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజున విష్ణువు యోగ నిద్ర నుండి మేలుకుంటాడని, ఈ రోజున స్వామిని దర్శించడం వల్ల విశేష ఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండి మనసును భగవంతునిపై లగ్నం చేస్తారు అందరూ. వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు, హోమాలు, ప్రవచనాలు వంటి ఎన్నో ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజున తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు ముగించి ఆలయాలకు భక్తులు వెళ్ళి స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకొని స్వామివారికి భక్తులుగా చేరుకుంటారని ఈ యొక్క రోజున తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే స్వామివారు వైకుంఠ ఏకాదశి నుంచి ఎంతో భక్తులను కనికరిస్తారు. కాబట్టి ఈ యొక్క ఏకాదశి రోజున ఇటువంటి కథను విన్నవారికి, చెప్పిన వారికి సకల పాపాలు తొలగి స్వామిలో ఐక్యమవుతారని మన పెద్దలు చెప్తారు. ఓం నమో వెంకటేశాయ.